హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేము ఇప్పుడు వండర్లాలో ఉన్నాం. అందరు వాటర్ రైడ్స్ పోయారు, మేమే పోలేదు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చూపిస్తా 26th అందరికి హాలిడే కదా, ఎక్కడికైనా వెళ్దామని ఫ్యామిలీ అందరూ అంటే వండర్లాకి అయితే వచ్చేసాము. మేమైతే ఇక్కడ ఏం టికెట్ తీసుకోలేదు, మేము డైరెక్ట్ వండర్లా వెబ్సైట్లో తీసుకున్నాము. డిస్ట్రిక్ట్ యాప్లో కూడా తీసుకోవచ్చు, ఇంకా మనకు 200 డిస్కౌంటే వస్తుంది. డిస్ట్రిక్ట్ యాప్ పెద్ద పార్కింగ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద పార్కింగ్, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వండర్లా ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. చాలా జనాలు ఉన్నారు. 26th హాలిడే అని అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళాము. లోపల ఒక థీమ్ పెట్టారు, ఇండియా గేట్ పెట్టారు, ఇండియా ఫ్లాగ్ పెట్టారు, చాలా బాగా డిజైన్ చేశారు. ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది మనందరికి ఇష్టమైంది రోలర్ కోస్టర్. మా బాబాయ్ వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది, అప్పటిదాకా ఏ రైడ్స్ ఎక్కద్దంటే ఊరికే టైంపాస్కి కొలంబస్ అయితే ఎక్కాం. పర్లేదు, బాగానే ఉంది. ఈ కొలంబస్ కంటే మన ఎగ్జిబిషన్లో ఉన్న కొలంబస్లో బాగుండి అనిపించింది. వాడన్నా కొంచెం పైకి తీసుకెళ్తాడు, వీడు మరి కింద దారిచ్చాడు. ఇది సూపర్ రైడ్, అసలు ఇష్టం వచ్చినట్టు తిప్పేశాడు. గిరా తిప్పి అవతలేసాడు. అబ్బా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో బయటకు వచ్చిన వాళ్ళు అడుగుతున్నాం, చూడండి మీరే. ఇది కూడా చాలా మంచి రైడ్ అసలు. జీఫాల్ అసలు మెల్లగా పైకి తీసుకెళ్తాడు. అబ్బా, మెల్లగా పైకి తీసుకెళ్ళి పైన ఒక 2 seconds హోల్డ్ చేస్తాడు. ఆ పైన నుంచి మొత్తం మన హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా హైట్లో ఉంటాం కాబట్టి అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సడన్గా కింద పడేస్తాడు. అబ్బా నాయన, అసలు కాళ్ళతో పాటు తిమ్మిర్లు ఎక్కిపోయాయి. గాల్లోనే ఉన్నాం కిందకు వచ్చేంతసేపు. ఇప్పుడు ఈ ఫీలింగ్ కూడా ఎలా ఉందో చూడండి. How is your experience? Excellent. Experience. How is your experience? ఇంకేంది, ఇంకా మన వాటర్ స్లైడ్స్ అన్నీ, వర్టికల్ ఫాల్ అని చాలా ఉన్నాయి. ట్యూబ్, అసలు వేవ్ పూల్ కానీ చాలా బాగుంటుంది. కిడ్స్కి కూడా చాలా బాగుంది. తర్వాత రెడీ అయ్యి మనం చీకు అడ్వెంచర్స్కి అయితే వెళ్ళాము. అది చాలా బాగుంది. ఈ చీకు అడ్వెంచర్స్ అనేది కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. దాని తర్వాత ఇంటర్స్టెల్లార్ చూసాం. ఇంటర్స్టెల్లార్ చూసి మళ్ళీ అట్లా సరదాగా ఉయ్యాలోకి అన్నమాట కాసేపు. అసలు ఈ రైడ్ ఎందుకు పెట్టారు కూడా అర్థం కాలేదు. ఈ ఉయ్యాలు ఊగుతున్నట్టు అటు ఇటు ఊరుతున్నట్టు ఉంది, కానీ అసలు ఏం థ్రిల్లింగ్గా లేదు, ఏం లేదు. లాస్ట్కి డాషింగ్ కార్స్తో ఎండ్ చేసాం. చాలా రైడ్సే ఎక్కాము, కానీ చాలా వరకు కవర్ చేయలేకపోయాం. ఎందుకంటే కొన్నిట్లో ఫోన్ అలా ఉండదు, కొన్నిట్లో ఇంకా వాటర్ రైడ్స్లో మనం ఫోన్ ఎలాగో తీసుకెళ్ళలేం కాబట్టి చాలా వరకు చూపించలేకపోయాను. లాస్ట్కి అయితే మన వాళ్ళు డీజే నైట్ పెట్టారు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. చాలామంది యూత్ బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. సో ఇదే అండి మన వండర్లా స్టోరీ. ఇంతటితో వండర్లా అయిపోయింది. చాలా వరకు రైడ్స్ అవన్నీ షూట్ చేసేంత టైం లేక కవర్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నీ షూట్ చేసి అన్నీ కవర్ చేస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా మంచి ట్రిప్ కావాలి, ఎప్పుడైనా ఒక డే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అంటే వండర్లా ఇస్ ద బెస్ట్ ఆప్షనే. ప్రైజెస్ అవన్నీ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఫ్యామిలీతో బెస్ట్ ఆప్షన్. బట్ ఎవరు రైడ్స్ తిరగలేకపోతే వేస్టే.